కంప్లీట్లీ స్ట్రిప్ డౌన్ వర్షన్ ఆఫ్ స్క్రాంబ్లర్. యాక్చువల్లీ ఇష్యూ ఏంటంటే నా ఛార్జింగ్ పోర్ట్ మెల్ట్ అయింది. చూడవచ్చు ఒక్కసారి. ఛార్జింగ్ పోర్ట్ మెల్ట్ అయింది నాది. ఎందుకంటే నేను ఛార్జింగ్ పెట్టే ఛార్జింగ్ కేబుల్ 2 మీటర్ లాంగ్ ఉంటుంది. అది ఏమైందో మన మధ్యలో ఎక్కడో బ్రేకేజ్ వచ్చింది. సో దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి ఛార్జింగ్ కేబుల్ పోర్ట్ అనేది కాలిపోయింది. లాస్ట్ టైం మొన్న ఇక్కడికి రాయగడ రైడ్ వెళ్ళినప్పుడు. సో ఇక్కడ వస్తుంది అనమాట. దానికి 2 స్క్రూస్ ఉన్నాయి. ఇక్కడ స్క్రూ అండ్ ఈ లొకేషన్లో ఒక స్క్రూ ఉంటుంది. సో అది త్రూ అవుట్ ఇక్కడ నుంచి ఇలా రన్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా వచ్చి లోపలికి వెళ్ళి ట్యాంక్ కింద ఒక బోర్డు ఉంటుంది. 1 2 3 4 and 5 చూడవచ్చు. దీనికి టెర్మినల్ లేదు. ఫిఫ్త్ పోర్ట్కి వస్తుంది అన్నమాట వైర్. సో అండ్ కమింగ్ టు ద పార్ట్, సాకెట్ ఛార్జర్ 489 రూపీస్. పార్ట్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ జిప్ టై ఉంటుంది. కొద్దిగా జిప్ టైని లూజ్ చేసుకుంటే చిన్న మైనస్ స్క్రూ డ్రైవర్ పెట్టి ఇక్కడ లూజ్ చేసుకుంటే లూజ్ అవుతుంది. సో వైర్ మొత్తం లాగేసుకోండి. సో అసెంబ్లీ మొత్తం ఇలా ఉంటుంది కదా. బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ ఉన్నాయి. దీనికి 1 2 మనకు వచ్చిన పార్ట్ ఏమో ఇది అన్నమాట. సో ఇప్పుడు ఇది లూజ్ అప్ చేసుకొని దీనికి ఇది ఫిక్స్ చేయాలి. సో ఇక్కడ స్క్రూ అనేది డైరెక్ట్గా ఫిట్ అవ్వదు. సో ఇలాంటి ఎక్స్టెన్షన్ ఒకటి వాడాలి. అంటే డైరెక్ట్గా స్క్రూ డ్రైవర్ ఫిట్ అవ్వదు అనమాట. ఎరుకులో స్పీడోమీటర్ కన్సోల్ అడ్డు వస్తుంది. ఫస్ట్లో అయితే ఇంకా ఇలా కేబుల్ ఉంది కదా, స్పీడోమీటర్ కేబుల్, ఇది అడ్డు వచ్చింది. దాన్ని తీసిన తర్వాత యాక్సెస్ దొరికింది. అది కేబుల్ ఫిక్స్ అయితే అయిపోయింది. ఇక్కడ ఒక బ్రాకెట్ వస్తుంది. ఇదే బ్రాకెట్ ఇలా వైర్లు అన్నిటిని ఇలా హోల్డ్ చేయడానికి. సో ఏంటంటే అలా వచ్చి కేబుల్ ఇలా త్రూ రన్ అయ్యి ఇంకా కొత్త కేబుల్ ఇదే ఈ లోపలికి వెళ్ళి అక్కడ లాస్ట్లోనే 5th పోర్ట్లో అటాచ్ అవుద్ది కేబుల్. దట్స్ ద ప్రాసెస్. సో మళ్ళీ ఏమైనా ఫాల్ట్ వస్తే మళ్ళీ కలుద్దాం. వర్క్ అయిందో లేదా చూద్దాం ఒకసారి. తర్వాత మొత్తం ట్యాంక్ అన్నీ ఫిక్స్ చేయాలి.